అందరికీ చెప్పినాం సార్. నేరడిగొండ మండలం తర్నా గ్రామం నుంచి వచ్చినటువంటి తోడుగుండు రైతు మాట్లాడాల్సిందిగా ఈ సభకు వచ్చిన వాళ్ళందరికీ ఎక్కడ చదువుకోలేను కాబట్టి ఎక్కడ నాకు అంతే తెలియదు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం గురించి అయితే అసలే తెలియదు. మాకంటే చదవలేదు, మాకు తెలియదు. చదువుకున్న యువకులు ఇందరూ ఉన్నారు కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఎందుకు ఇంత మంచిగా చెప్పలేదు? మన నేరగానే పోయినాం కాబట్టి సార్ చెప్తాం కాబట్టి మాకు ఇంతమంది తెలుసు. ఇవాళ ఏం కూడా చదువుకోలేదు, ఇంత పరిస్థితి గిట్ల అయిపోయిందని చెప్పి దుఃఖం వస్తున్నారు. ఈ పూర్వముల పరీక్షణ కాదు, పూర్వములుగానే కాదు, ప్రతి ఒక్కరు కూడా మనందరికీ మన హక్కులు మనకు రావాలని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఓటు హక్కు అనేది ఆయుధం ఇచ్చింది కాబట్టి అది ఎటువైతుంది, అది ఎట్లయితున్న ఏంటంటే మీకు చదువుకున్న యువకులు అందరూ మంచిగా ఉండి మా ఆశలు చదువుల చెప్తే ఇంకా మనం మంచిగా బలంగా మనం ఈ పాదయాత్ర ఇంకా సాగవర్గం చేయొచ్చు కదా. కాబట్టి ఇప్పటికైనా బాగుంది ఈ సైకుల్ని మంచిగా తెలివితోని దీన్ని ఇంకా ముందుకు నడిపేయాలా, మన సారుకు సపోర్ట్ గా ఉందని చెప్పి ఈ సమక్షాలన్నీ కూడా పోతాయని చెప్పి అందరికి తెలియజేస్తూ ధన్యవాదాలు. చేస్తున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమం ద్వారా ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతాను సార్. పెద్దాని పేరు ఏందో అడుగు, అమ్మగారి పేరు అప్పటి నుంచో కలెక్టర్ కార్యాలయం అప్పటికి బ్రీఫ్ చేసి ఇవ్వాలని ఏనాడు నుంచో చెప్తున్నాను. మరి ఈ ఐడియాలు కూడా మీకు కూడా చెప్పాలంటే కష్టం ఉంటుంది గణేష్. ప్రతి ఐడియా చెప్పాలంటే కష్టం కాదు. ఇవాళ సార్ మాట్లాడాలంటే ఇప్పుడు 2 నెలల నుంచి తిరిగి అన్నీ ఉండాలని ఒక్క ఆలోచన రాకపోతే జిరాక్స్ స్టార్ట్ చేశారు. నాకేం చెప్తారు లక్ష్మీ సార్ కూడా ఎవరు చెప్పరు గణేష్, నీకు రావాల్సిన ఆలోచన నీకు ఎవరు చెప్తారు? కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారిని కోరుతాను. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మహా ధర్నా కార్యక్రమ శిబిరానికి సమన్వయకర్తగా ఉన్న గణేష్ మహారాజ్ గారికి మరియు విశ్వ బ్రాహ్మణ సంఘం జిల్లా నాయకుల గణేష్ ప్రముఖ సాహితీ
సాహిత్య ప్రతినిధి జిల్లా నాయకులు వీరబ్రహ్మం గారికి మరియు ఈ కార్యక్రమంలో హాజరైన బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులకు, కార్యకర్తలకు, ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలకు, మీడియా వారికి అందరికీ నమస్తే. జై భీమ్, జై భారత రాజ్యాంగం. తెలంగాణ రాష్ట్రంలో 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల సమస్యల పరిష్కారం కొరకు, వారి రాజ్యాధికార చైతన్యం కొరకు ఏప్రిల్ 14వ తారీఖున ఆదిలాబాద్ పట్టణంలో మా భూమి రథయాత్ర ప్రారంభమైంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 సంవత్సరాల 3 నెలల సుదీర్ఘ మా భూమి రథయాత్ర. అందులో భాగంగా ముందుగా ఆదిలాబాద్ జిల్లాలో యాత్ర ప్రారంభించి గత 3 నెలల నుంచి యాత్ర చేస్తూ ఈ ఆదిలాబాద్ పట్టణంలో ఈరోజు ఈ యాత్రను ముగించడం జరుగుతుంది. ఈ ముగింపు సందర్భంగా ఈ 3 నెలలు ఆదిలాబాద్ పట్టణంలో ఎక్కడెక్కడ ప్రజా సమస్యలు ఉన్నాయి, అది విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ, ఆరోగ్యపరంగా, భూమి పరంగా అనేక రంగాలలో ఈ అసంఖ్యాకమైన బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు పడుతున్న నిరంతర వారి యొక్క బాధలు, కన్నీళ్లు, కష్టాలని మొత్తం అధ్యయనం చేసి ఈ సమస్యలన్నింటినీ తీసుకుపోయి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కి మరి రిప్రజెంటేషన్ విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి వచ్చాము. ఈరోజు ఎన్నెన్నో సమస్యలు చూశాము ఆదిలాబాద్ జిల్లాలో. ఒక ఊరికి ఊరే కిడ్నీ రోగంతో గురూజు అనే ఊరు అనుకుంటా, ఆ ఊర్లో 100 మంది కిడ్నీ రోగులు. నేరడిగొండలో మొత్తం భూములు మొత్తం మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎన్నో తరతరాలుగా వాళ్ళు భూములు చేసుకుంటున్నప్పటికీ ఆ భూములను ఆక్రమించుకుంటున్న సంఘటన. మరి జైనత్ మండలంలో కనీసం ఉండడానికి కూడా, నివాసానికి కూడా గతి లేని పరిస్థితి. ఉండడానికి ఇల్లు లేవు, చేసుకోవడానికి పని లేదు, ఆరోగ్యం చూపించుకోవడానికి దవాఖానాలు లేవు, చదువుకోవడానికి బిడ్డలకు హాస్పిటల్ లేదు, రోడ్లు లేవు, కరెంటు లేదు, కనీస ప్రాథమిక సౌకర్యాలు లేవు ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం. అసలు ఆదిలాబాద్ జిల్లా అనే జిల్లా అసలు తెలంగాణ ప్రభుత్వంలో ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. అసలు భారత ప్రభుత్వంలో ఉందా అని ప్రశ్నిస్తున్నా. ఒకవేళ ఉండి ఉన్నట్లయితే ఇంత ఘోరమైనటువంటి బీహార్లో కూడా ఇంత దుర్భరమైన పరిస్థితి లేదే, ఉత్తరప్రదేశ్ లో లేదే, ఎక్కడ ఉందో లద్దాఖ్ లో ఉన్నామా లేకపోతే అవతల ఒడ్డున ఉన్నామా, ఎక్కడున్నామో తెలియని పరిస్థితి. ఉట్నూరు దగ్గర ఒక ఊరు పేరే లేదు, ఆ ఊరికి గ్రామ పంచాయతీ ఏమిటో తెలియదు ఆ ఊరికి. అక్కడ అలాంటి పరిస్థితి. ఇట్లా 1 కాదు 2 కాదు కొన్ని వందల సమస్యలు. ఇక పక్కన కంజర్ల ప్రాంతంలో మండలం అదే ఏ మండలమ్మా, తలమడుగు మండలంలో ఎన్నో ఆత్మహత్యలు. ప్రభుత్వ సహకారం లేకుండా, ఎలాంటి సహాయం లేకుండా, ఏ రైతులకు ఇచ్చే సహాయం లేకుండా అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నారు. అంటే ఆ రైతులు ఎవరు? అగ్రకుల రైతులు కాదు, 100 ఎకరాలున్న భూస్వామ్య రైతులు కాదు, 1 2 ఎకరాలు ఉన్న వాళ్ళు, కౌలుకు తీసుకొని చేసేటోళ్ళు, కేవలం దాని మీద తిండి మీద ఆధారపడి తిండి గింజల కోసం, వ్యాపారం కోసం కాదు. రైతులలో వ్యాపార రైతులు ఉంటారు, రైతులలో దాని మీద భూమి మీద కేవలం ఆ భూమి మీద బతికే రైతులు ఉంటారు. అలాంటి బీసీ ఎస్సీ ఎస్టీ రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఇట్లా ఎన్నో వందల సమస్యలు, దయనీయమైన, దార్థమైనటువంటి, వర్ణనాతీతమైన వందల సమస్యలు ఇక్కడ చూడడం జరిగింది. ఈ సమస్యల్ని ఎవరు పరిష్కరించాలి? ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలి. ముఖ్యమంత్రి పరిపాలించడానికి ఇక్కడ ఒక కార్యనిర్వాహక అధికారి ఒక కలెక్టర్ ద్వారా పరిపాలిస్తున్నాడు. మరి ఈ కలెక్టర్కి చెప్పాలి, అయ్యా ఈ సమస్యల్ని పరిష్కరించండి. మీ పరిధిలో ఉన్నాయా? పైన ప్రభుత్వానికి చెప్తారా? ఎక్కడి నుంచి చెప్తారో మీరు ఈ సమస్యల్ని పరిష్కరించండి అని ఈ సందర్భంగా ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న లక్షలాది మంది బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల తరఫున కలెక్టర్ని డిమాండ్ చేస్తున్నాం. మేము ఈ రోజు మీకు ఒప్పచెప్పే ఈ ఆదిలాబాద్ జిల్లా సమస్యలన్నీ ఒక 30 రోజుల్లో పరిష్కరించాలని మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ వేదిక నుంచి మీకు 30 రోజుల సమయం ఇస్తున్నాం. కనీస అవసరాలు లేనటువంటి జిల్లా. కొన్ని ఊర్లను ఖాళీ చేపించారు, ఉట్నూరులో పులులు చూపించి పులి వస్తుందని ఊర్లు ఖాళీ చేపిస్తారు. అడవిలో ఉన్న పులులు గాని, జంతువులు గాని అక్కడ ఉండే ఆదివాసీలకి విధేయులుగా ఉంటాయి. ఈ విషయం ఫారెస్ట్ తెలియదు, కలెక్టర్ తెలియదు. అవసరమైతే ఆదివాసీని చూసుకుంటే కూడా క్రూర మృగాలు కూడా పక్క నుంచి వెళ్ళిపోతాయి.
అలాంటి సంబంధం ఉంటుంది. అది యానిమల్ సైకాలజీ అది. కానీ పులులు వస్తారే అని చూపించి ఊర్లని ఖాళీ చేపించారు. అనేక గ్రామాలలో తరతరాలుగా భూములు సేద్యం చేసుకుంటుంటే, పోడు భూములు సేద్యం చేసుకుంటుంటే వాళ్ళని బయటికి వెళ్ళగొట్టారు. ఇదంతా దేనికి? ఒక అగ్రకుల వెలమదొరలకైతే, ఒక అగ్రకుల రెడ్డి దొరలకైతే 1000 ఎకరాల భూములు ఈ అటవీ ప్రాంతాలు ఉంటాయి. కూలి నాలి చేసుకునే స్థాయిలో ఉన్నవాడు పోడు కొట్టుకొని 1 ఎకరం 1/2 ఎకరం పంటలు పండించుకుంటే విత్తనాలు మొలకెత్తే దశలో దాన్ని ధ్వంసం చేసిపోతున్న ఒకవైపు అటవీ అధికారం. అందుకని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం, ఈ కలెక్టర్ కార్యాలయం ఉన్నది పేదల కోసమా పెద్దల కోసమా? దేనికి కలెక్టర్ పనిచేస్తున్నాడో తేల్చుకోవాల్సిన సందర్భం ఏర్పడింది. అందుకని ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న లక్షలాది మంది పేదల కుటుంబాల యొక్క దయనీయమైన కన్నీళ్ళని కష్టాలని పరిష్కరించమని కొన్ని వందల సమస్యలు తీసుకొని ఈరోజు కలెక్టర్ దగ్గరికి కలవడానికి పోతున్నాం. ఈ విషయంలో అనేక కుల సంఘాలు, బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలు, మీడియా మిత్రులు అందరూ ఈ పోరాటాల భాగస్వాములై సహకరించాలని మిమ్మల్ని అందరినీ ఈ వేదిక నుంచి మరి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ సందర్భంగా. అందుకని వాళ్ళ కలెక్టర్ దగ్గరికి పోయి ఈ సమస్యల్ని పరిష్కారం కోసం బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ తరఫున ఈ పోరాటం సుదీర్ఘంగా సాగింది. రాబోయే 30 రోజుల్లో కలెక్టర్ గారు ఇది పరిష్కరించకపోతే మళ్లీ పోరాటాన్ని మళ్లీ ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ మరి సెలవు తీసుకుంటున్నాను. జయభీమ్ సార్, ఇప్పుడు జిల్లా కలెక్టర్ కార్యాలయం మీద నిరసన కార్యక్రమం ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్ కు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అందరూ కూడా వెళ్లాల్సి ఉంటుంది. కావున అందరూ సిద్ధపడాల్సిందిగా కోరుతున్నాం.